నమస్తే అండి, నేను రోజా. పోలవరం బనకచెర్ల ఈ ప్రాజెక్టు మీద తెలంగాణ వాళ్ళు చేస్తున్నటువంటి, తెలంగాణ ప్రజలు కాదు, తెలంగాణ రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి రచ్చ, అటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, మరొక పార్టీ కావచ్చు, చేస్తున్నటువంటి రచ్చ నెక్స్ట్ లెవెల్ అనమాట. నాకు ఈ రోజు కూడా అర్థం కావట్లా. మన ఛానల్లో తెలంగాణ మేధావి వర్గం ఎవరైనా ఉంటే కనుక బూతులతో కాకుండా ఒక పద్ధతిగా కామెంట్ చేసేటటువంటి పద్ధతి కలిగిన మనుషులు ఉంటారు కదా చాలామంది. సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ వీడియో మొత్తం చూసి నాకున్నటువంటి కొన్ని ప్రశ్నలకి ఈ వైపు నుంచి క్లారిటీ ఇస్తే కనుక నిజంగా ప్రత్యేక ధన్యవాదాలు. నెంబర్ 1 ఏంటంటే, అసలు ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ ఆంధ్ర రాష్ట్రం కట్టొచ్చా కట్టకూడదా? మీ ఒపీనియన్ అంటే తెలియజేయండి. నాకున్నటువంటి ఒపీనియన్ నేను ఇక్కడ చెప్తాను, తర్వాత మీకు తెలియజేయండి. పోలవరం నుంచి బనకచెర్లకి నీళ్లు ఎలా తీసుకెళ్తారు అని చెప్పేసి తెలంగాణకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు రకరకాల మాటలు మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా వాటర్ శాఖ మంత్రి, నదుల శాఖ మంత్రి, నీటి శాఖ మంత్రి, ఇరిగేషన్ మినిస్టరు మాట్లాడడం అయితే జరుగుతుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆంధ్ర నుంచి నీళ్లు తెలంగాణకి వెళ్తున్నాయా, లేదంటే తెలంగాణ నుంచి నీళ్లు ఆంధ్రాకి వస్తున్నాయా? నీళ్లు ఎగువ నుంచి దిగువకు పారుతాయా, లేదంటే దిగువ నుంచి ఎగువకు పారుతాయా? నాకు అర్థం కావట్లేదు మీ కాంటెక్స్ట్. బేసిక్గా మన రాష్ట్రానికి వచ్చే నీళ్లు, ఈ పోలవరంకి వచ్చేటటువంటి గోదావరి జలాలన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి అనుకుంటున్నారు? తెలంగాణ మీదుగా మన రాష్ట్రంలోకి ఎంట్రీ ఇవ్వడం అయితే జరిగింది. అక్కడ ఎంటర్ అయిన తర్వాత మనం రకరకాల మనకంటూ పోలవరం ప్రాజెక్టే ఉంది. సో అక్కడి నుంచి నీళ్ళు అనేది ఆ కింద వర్షాకాలం వస్తే కనుక కొన్ని లక్షల క్యూసిక్ల వాటర్ అంతా కూడా వెళ్ళి సముద్రంలో కలిసిపోతూ ఉంటుంది, సముద్రంలో కలుస్తూ ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రం చెప్తుంది ఏంటంటే, మేము ఈ సముద్రంలో కలిసిపెట్టేటువంటి నీళ్ళు ఏవైతే ఉంటాయో వాటిని బనకచెర్లకి తీసుకెళ్తాం, అంతే తప్ప తెలంగాణ మీద మనం ఏం ప్రాజెక్టులు కట్టట్లేదు కదా, తెలంగాణలోకి వెళ్ళేదేం ప్రాజెక్టు కట్టట్లేదు కదా. అనవసరంగా మన రాష్ట్రంలో మనం యూజ్ చేసుకోవాల్సినటువంటి వాటర్, ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో అది అనవసరంగా సముద్రంలో కలిసిపోతుంది. దీన్ని మనం కాపాడుకుందాం, వీటిని మనం మన రాష్ట్రం ఉన్నటువంటి ఇతర ప్రాంతాలకు తీసుకెళ్దామని చెప్పేసి ఆంధ్ర రాష్ట్రం చెప్తా ఉంటే, కానీ తెలంగాణ ఈ విషయంలో ఎందుకు అడ్డుపుల్ల వేస్తుంది? ఏం సాధించాలనుకుంటుంది తెలంగాణ రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు ఏం చెప్పాలనుకుంటే నాకు అర్థం కావట్లేదు. ఆంధ్ర రాష్ట్రం నుంచి తెలంగాణకు నీళ్ళు వెళ్తూ ఉండి దాని మీద బ్యారేజీలు కట్టేసి అక్కడిక్కడ రిజర్వాయర్లు కట్టేసుకొని వాటర్ని నిల్వ చేస్తూ ఉంటే మీరు ఎలా చేస్తారు? మాకు రావాల్సినటువంటి నీటి శాతాన్ని మీరు ఎలా ఆపుతారని చెప్పేసి అడగడానికి ఒక హక్కు ఉంటుంది. కానీ ఉన్న పలాన వరదలు వస్తే కొట్టుకుపోయేటటువంటి నీళ్లు సముద్రంలో ఉచితంగా కలిసిపోతున్నటువంటి అత్యంత సంపద, నిజం చెప్పాలంటే వాటర్ సంపద, కొన్ని లక్షల ఎకరాల భూములకి ఆ నీటి కారణంగా వేసవి కాలంలో కావచ్చు, మరొక కాలంలో కావచ్చు, నీటి సమస్యలు లేకుండా తాగడానికి కావచ్చు, సాగునీరుకి కావచ్చు ఉపయోగపడేటటువంటి వాటర్. మరి ఆ వాటర్ని మనం దాపెట్టుకుంటుంటే, అనవసరంగా సముద్రంలో కలిసే వాటర్ని దాపెట్టుకుంటా ఉంటే మనం దాని మీద ఈ రోత రాజకీయం ఏంటి అర్థం కావట్లేదు. హరీష్ రావు గారు బయటకు వస్తారు, ఆయన మాట్లాడతారు, మీరు ఎలా బనకచెర్ల ప్రాజెక్ట్ మీరు ఎలా ఏర్పాటు చేస్తారంటారు. కేటీఆర్ గారు బయటకు వస్తారు, మీరు ఎలా చేస్తారంటారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడలేదండి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు బయటకు వస్తారు, పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ ఎలా కడతారంటారు. నాకు అర్థం కావట్లా. తెలంగాణకి సంబంధించిన మేధావి వర్గం చాలామంది ఉంది కదా, వాళ్ళు చెప్పండి. అసలుకి మేము మా రాష్ట్రంలో నీళ్ళన్నీ కూడా ఉట్టి పుణ్యాన్ని నీళ్ళలో సముద్రంలో కలిసిపోతూ ఉంటే, ఉప్పు నీళ్ళలో మంచినీళ్ళు కలిసిపోతూ ఉంటే వాటిని దేన్ని వాడుకోలేకపోతున్నాం. దానికోసం అని చెప్పేసి రాయలసీమ ప్రాంత ప్రజలు నీటి ఎద్దడితో నీరు లేక అల్లాడిపోతున్నారు. అది మంచినీటికి కావచ్చు, సాగునీటికి కావచ్చు కష్టాలు పడుతున్నారు. వాళ్ళందరినీ మేము ఆదుకుంటాకి ఇనిషియేటివ్ తీసుకున్నాం, ఈ ప్రాజెక్ట్ నిర్మించుకుంటున్నాం. దీనివల్ల మీకు వచ్చేటటువంటి బాధ ఏంటి అని చెప్పేసి అడిగితే క్లారిటీ ఎవరండి? ఇది వచ్చేసి 80,000 కోట్ల ప్రాజెక్ట్ అండి. చెప్తున్నాను, ఈ పోలవరం నుంచి బనకచెర్లకి వెళ్ళేటటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో రేపటి రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఈ నదుల అనుసంధానం కారణంగా ఇప్పుడు ఆల్రెడీ మనం పోలవరానికి సంబంధించి కుడి కాలువ, ఎడమ కాలువలు ఉన్నాయన్నమాట. సో కుడి కాలువ వచ్చేసి మన కృష్ణ రివర్లో కలిసింది, ఎడమ కాలువ వచ్చేసి అక్కడ పోతుంది అనమాట, ఎక్కడికి వైజాగ్ సైడ్ పోతుంది. సో ఈ పోలవరం కంప్లీట్ అయితేనే కొన్ని లక్షల ఎకరాలకి ఎంతో వృద్ధి చెందుతూ ఉంటుంది.
అయితే ఏంటంటే రాయలసీమ ప్రాంతాలను కూడా మనం ఆదుకోవాలి, ఉన్న నదులు మనకు చాలట్లేదు, అక్కడ నీటి ఇబ్బందులు కలుగుతున్నాయి అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు తన విజన్తో ఒక భారీ స్థాయి ఇంజనీర్ బృందాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా స్ట్రీమ్ లైన్ చేసి వాళ్ళని తీసుకొచ్చి మనం రాయలసీమ ప్రాంతాన్ని ఏ విధంగా కాపాడాలి, అక్కడ వాటర్ ఇష్యూస్ లేకుండా ఏ విధంగా చూసుకోవాలనుకుంటే అలా పుట్టిన ప్రాజెక్టే ఈ బనకచెర్ల ప్రాజెక్టు, పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ ప్రాజెక్ట్ కనుక కంప్లీట్ అయితే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలం అయిపోతుంది. గోదావరి ప్రాంతాల్లో గోదావరి రివర్ పక్కముటే ఉన్నటువంటి ప్రాంతాలు ఏ విధంగా అయితే ఈరోజు సస్యశ్యామలం అయిపోయినాయో, కృష్ణా రివర్ పక్కన ఉన్నటువంటి ప్రాంతాలు ఏ విధంగా సస్యశ్యామలం అయిపోయినాయో, అదేవిధంగా ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్ట్ వస్తే కనుక తప్పనిసరిగా రాష్ట్రం అభివృద్ధి పదంలోకి ముందుకెళ్ళిపోవడం అయితే జరిగిద్ది అనమాట. ముఖ్యంగా వ్యవసాయం చాలా అభివృద్ధి జరిగింది. ఎంతకాలం మనం గోదావరి జిల్లాలు లేదంటే కోస్తాంధ్ర వరకు మాత్రమే అన్నపూర్ణ డిస్ట్రిక్ట్స్గా మనం మాట్లాడుకుంటే ఇప్పటి నుంచి ఆ ప్రాంతాలు కూడా రాయలసీమ ప్రాంతం కూడా అలాంటి ప్రాంతంగా మారిపోబోతోంది. ముఖ్యంగా ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల క్యూసిక్లు వాటర్ అనమాట సముద్రంలో ఉట్టి పుణ్యానికి కలిసిపోతుంది. ఈ ఉట్టి పుణ్యానికి కలిసిపోయే వాటర్ని మనంతట మనం ఇతర ప్రాంతాలకు తీసుకువెళితే కనుక దీనివల్ల తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడ నష్టం వస్తుంది, తెలంగాణ ప్రజానీకానికి ఎక్కడ నష్టం వస్తుంది, తెలంగాణకి ఏ ఇబ్బంది జరుగుతుందో కూడా మాకు అర్థం కానటువంటి పరిస్థితి అని చెప్పేసి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. ఇది ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రతిసారి రాజకీయాలు చేసేటప్పుడు ఆంధ్రోళ్ళు అంటారు, లేకపోతే ఆంధ్ర బిర్యానీల గురించి మాట్లాడతారు, లేకపోతే ఆంధ్ర పాలకులు దోచుకు తిన్నారు అంటారు. మరి దోచుకు తింటే ఇప్పటి వరకు ఏమి సాధించినారు? 10 సంవత్సరాల పాటు అయింది, 2014లో విడిపోయినాం. ఇప్పటి వరకు ఎంతమంది ఆంధ్ర నాయకుల మీద ఏం చేయగలిగినారు? ఏమి చేయరు. మళ్ళీ వాళ్ళు పెళ్ళిళ్ళకి బాగానే పిలుచుకుంటారు, తద్దినాలకి బాగానే పిలుచుకుంటారు, కానీ ఎలక్షన్స్ వస్తే మాత్రం యుద్ధం చేస్తూ ఉంటారు ఈ కేసీఆర్ అండ్ కేటీఆర్ పార్టీ అనమాట. నాకు అదే అర్థం కావట్లా. వీళ్ళు కేవలం రాజకీయాలేనా? రాష్ట్ర భవిష్యత్తులు వీళ్ళకి ఇంపార్టెంట్ కాదా? ఎస్, 2 ముక్కలుగా వీళ్ళ కోసం విడిపోయినాం. ఆంధ్ర వాళ్ళే హైదరాబాద్లో తెలంగాణ ప్రాంతంలో ఎక్కువగా పెట్టుబడులు ఉన్నాయని చెప్పేసి ఈ రోజుకి కూడా చెప్తారు. ఆంధ్ర సెటిలర్స్ అనే పదాన్ని ఉపయోగిస్తా కూకట్పల్లి లాంటి ప్రాంతాల్లో ఎలక్షన్స్ వస్తే కనుక జరిగేటటువంటి రచ్చ ఏంటో కూడా తెలిసిందే. అయితే ఆంధ్ర వాళ్ళు అన్ని పెట్టుబడులు పెట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని, ముమ్మడి ఆంధ్ర రాష్ట్రాన్ని, హైదరాబాద్ని ఆ విధంగా తీర్చిదిద్దే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో నేను చెప్తా. మీకు ఎంతమంది తెలుసు? హైటెక్ సిటీ ఒకటే అనుకుంటారు. తెలంగాణ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా డెవలప్ చేస్తారో మీకు తెలుసా? హైటెక్ కన్వెన్షన్ సెంటర్ని ఏర్పాటు చేసినారు. IIITని తెప్పించినారు 1998లో, మైక్రోసాఫ్ట్ని తెప్పించినారు 1998లో, గూగుల్ని తెప్పించినారు 2004లో, ఒరాకిల్ తెప్పించినారు 1998లో, ఇన్ఫోసిస్ తెప్పించినారు 2000 సంవత్సరంలో, యాక్సెంచర్ తెప్పించినారు 2003లో, తర్వాత నాల్సర్ తెప్పించినారు 1998లో, గచ్చిబౌలి స్పోర్ట్స్ విలేజ్ని 2022లో స్థాపించినారు. తర్వాత జీనోమ్ వ్యాలీ వచ్చేసి 2002లో, జీనోమ్ వ్యాలీ వచ్చేసి 1999లో, డెల్ వచ్చేసి 2003లో తెప్పించినారు, IBM వచ్చేసి 2001లో, కాగ్నిజెంట్ వచ్చేసి 2000 సంవత్సరంలో, అదేవిధంగా ISB వచ్చేసి 2001 సంవత్సరంలో, అదే HCL వచ్చేసి 2002 సంవత్సరంలో, ORR వచ్చేసి 2002. ఇన్ని చేసినాడు చంద్రబాబు నాయుడు గారు. అంతా అక్కడే కూడబెట్టేయడం అయితే జరిగిందనమాట. ఈ రోజున ఉచితంగా పోయేటటువంటి నీళ్లు సముద్రంలో గర్భంలో కలిసిపెట్టేటువంటి నీళ్ళని మేము తీసుకుపోతాం, మేము అక్కడికి రాయలసీమ ప్రాంతానికి తీసుకెళ్తాం బనకచెర్ల ప్రాజెక్ట్ దగ్గర అని చెప్పేసి చెప్పుకుంటే కాదు మీరు కట్టడానికి వీల్లేదని చెప్పేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పొలిటికల్ స్టంట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఎవరికి కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అయితే అర్థం కావట్లా. బహుశా తెలంగాణ మేధావి వర్గం ఎవరైనా ఈ ప్రాజెక్టులు కట్టుకోవడం వల్ల మీకు వచ్చే నష్టం ఏంటో చెప్తే, అదే ఒకవేళ తెలంగాణలో ఇలా రకరకాల ప్రాజెక్టులు కట్టేస్తే కనుక ఆంధ్ర రాష్ట్రానికి రావాల్సిన టైంలో వాటర్ సరైన సప్లై ఉండక పంటలు ఎండిపోతున్నాయి అంటే ఒక అర్థం ఉంది. కానీ సముద్రంలో కలిసిపెట్టేటువంటి నీటిని మేము కాపాడుకుంటాం అని చెప్తే కూడా దాని మీద విష ప్రచారం, చంద్రబాబు నాయుడు గారి మీద టార్గెట్ చేయడం, నారా లోకేష్ గారిని టార్గెట్ చేయడం, అదేవిధంగా కూటమి ప్రభుత్వం మీద విష ప్రచారాలు జరగడం, ఏదైతే లెటర్లు రాస్తున్నారు, లేఖలు రాస్తున్నారు, అర్థం కానటువంటి పరిస్థితి. మరి దీనికి తెలంగాణ మీద నాకైతే ప్రజల మీద అక్కడ ఏ ఆగ్రహం లేదు, ఏ కోపం లేదు, ఏమీ లేదు. రాజకీయ నాయకులు రాజకీయం మీద నాకు అర్థం కావట్లేదు వాళ్ళ రాజకీయాలు ఏంటని. దయచేసి మేధావులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి, ప్రతి దానికి కూడా కామెంట్ చేయండి. అసలు ఎందుకు కడితే ఏం జరిగిందో, కట్టకపోతే ఏం జరిగిందో మాకు తెలుసు, కడితే ఏం జరిగిందో మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి.